లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పోసాని గారు ఒకసారి వద్దాం. మీరు కమ్మ సామాజిక వర్గం. సో ఇందాక మీరు కూడా అన్నారు చాలామంది మిమ్మల్ని మన క్యాస్ట్ వాళ్ళ పార్టీ కాబట్టి టీడీపీలోకి ఎందుకు రాకూడదు అని కొంతమంది ఆహ్వానించారు. లోకేష్ కూడా ఆహ్వానించారు. కానీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు పోసాని కృష్ణమురళి నిజంగా టీడీపీలోకి వెళ్తే పోసాని కృష్ణమురళిని నెత్తిన ఎదుర్కొంటారు. మీకున్న సబ్జెక్ట్కి మీకున్న అనర్గళంగా మాట్లాడగలిగిన ఆ వ్యక్తిత్వానికి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే జగన్ గారు అంటే ఎందుకు అంత ప్రాణం మీకు? ఎరగనొచ్చున్నా కొంచెం ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు కదా, ఏడు కూర్చొని ఒక విషయం చెప్తా. మరి ఇట్లా భయంకరంగా ఏదో రాజులాగా అనుకోవద్దు మీరు నన్ను. నేను మీరు వెనక్కి వెళ్ళండి చూస్తాను. వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించింది రామారావు గారి కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్పంటారా? నేను ఎప్పుడు ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అని ఆలోచించుకుంటా, ఆ ఓటర్గా ప్రమాణ సాక్షిగా. నేను అడిగింది ఏంటంటే జగన్ గారు అంటే ఎందుకు అంత అభిమానం మీకు అని. పోసాని కృష్ణమురళి ఈరోజు జగన్ కోసం ప్రాణం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంత అభిమానం? మీ సొంత క్యాస్ట్ వాళ్ళు ఈరోజు మిమ్మల్ని తప్పొడుతున్నా? వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే సోనియా గాంధీ గారికి ఫిర్యాదు చేసి ఇతన్ని కంట్రోల్లో పెట్టండి అమ్మా, ఓదార్పు పేరుతో ఏదేదో చేయాలని చూస్తున్నాడు, జనాన్ని అటాక్ చేయడానికి, ఇంతకంటే సీనియర్ చాలామంది ఉన్నారు, ఆయన సంగతి తర్వాత చూసుకోవచ్చు అంటే సోనియా గాంధీ గారు జగన్ గారిని పిలిపించారు. జగన్ గారు మాట్లాడితే ఆయన అన్నాడు, ఏంటి నువ్వు ఓదార్పు యాత్ర చేస్తున్నావంట, చెయ్యొద్దు, నీకు కావాలంటే అంత నీకు ప్రేమ ఉన్నప్పుడు, అంత నీకు సెంటిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎవరైతే మీ నాన్న వలన చచ్చిపోయారో బాధపడుతూ గుండె దెబ్బతో ఆత్మహత్యతో గాంధీ భవన్లో పిలిపించుకో, వాళ్ళని ఓదార్చుకో, నీకు కావాల్సింది ఇచ్చుకో, నువ్వు పంపించుకో, అంతేగాని నువ్వు ఓదార్పు యాత్ర చేయొద్దు. అమ్మ ఓదార్పు యాత్ర అంటే ఓటర్ల యాత్ర కాదమ్మా, అది మా నాన్న కోసం చచ్చిపోయారు. అయ్యో మా నాన్న కోసం చచ్చిపోయారా? మా ఇంట్లో కూడా ఎవడు చచ్చిపోలేదే, మీరు చచ్చిపోయారంటే ఎంత ప్రేమించారు. వాళ్ళ ఇంట్లో పెద్ద చచ్చిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మా నాన్న కోసం చనిపోయారా అని దండం పెట్టి వాళ్ళు ఓదార్చి వస్తే అది అదే ట్రెడిషన్ అవుతుంది. అది లేకపోతే ఇక్కడ కూర్చుంటే అది ఒక రాజరికం లాగా అవుతుంది మేడం, అట్లా చేయకూడదు మేడం అంటే డూ వాట్ ఐ సెడ్, నేను చెప్పింది చెయ్యి అంటే అతను ఒక్కసారి లేచి దండం పెట్టి మేడం మీ పార్టీ నాకు వద్దు, నేను కాంగ్రెస్ చూసేసా. అతను ఎస్ అంటే కేంద్ర మంత్రి అయిపోయేవాడు, ఎంపీ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు, మంత్రి ఇస్తున్నారు, కేంద్రం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు, అది ఈజీగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఏమన్నా అవినీతి పరుడైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, ముఖ్యమంత్రి కంటే అది సంపాదించుకోవచ్చు నిజంగా అవినీతి పరుడైతే. అతను ఇలాంటి పార్టీ నాకు అక్కర్లేదు అని ఆయన సొంతంగా వాళ్ళ నాన్న పేరుతో, ఆయన పేరుతో కాదు వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇది నాకు నచ్చింది. నువ్వు చెప్పావు జగన్ గారుని ఎప్పుడు నువ్వు ద్వేషిస్తావు అంటే, నిజంగా నాకెలా తల్లి ఉందో నారా లోకేష్ బాబుకి అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మని అసెంబ్లీలో ఎలాగ నువ్వు చెప్పినట్టుగా అవమానించారు అని క్లిప్పింగ్ నువ్వు అసెంబ్లీలో రియల్గా ఉంటాయి. అసెంబ్లీలోంచి అవి ఎప్పుడైనా ఈ క్లిప్పింగు నాకు చూపించు ఈ ప్రెస్లో. ఆ రోజు నుంచి నేను ఎప్పటికీ నేను చచ్చిపోయే వరకు జగన్ గారి దగ్గరికి వెళ్ళటం కానీ, జగన్ గారి పేరు ఎత్తటం కానీ, వైసీపీ పేరు ఎత్తటం కానీ, అస్సలు ఆయన ముఖం నేను చచ్చిపోయేదాకా చూడను. కేవలం చంద్రబాబు గురించి, లోకేష్ బాబు గురించి మెడలో బొమ్మలు వేసుకొని వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి భావి నాయకులు, వీళ్ళే, ఈ బాబు కూడా గొప్పవాడు, ఒక తల్లిని ఇంత ఘోరంగా విమర్శించినా కన్నీళ్లతో ఆగిపోయాడు తప్ప ఎలాంటి తప్పులు చేయలేదు, ఎలాంటి రివెంజ్ తెచ్చుకోలేదు అని నేనే ప్రచారం చేస్తా. 100% తల్లి సాక్షిగా చెప్పిన ఈ మాట. ఇదిగో మా అమ్మ మా నాన్న ఫోటోలు చూడండి, ప్రజలకు చూపించండి. మా అమ్మ మా నాన్న ఒట్టి చెప్తా. అది కనుక 2 క్లిప్పింగ్స్ నా దగ్గర మీరు కనుక అందులో ఏ డూప్లికేట్ కాదు, ఆ యూట్యూబ్లు ఆ ట్యూబులు కాదు, టైర్ ట్యూబులు కాదు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ క్లిప్పులు తెచ్చి
తీసుకురండి, ఇది పోసారి కళ్ళు తెరిపించండి అంటే ఈజీగా ఇస్తారు. మీరు లోకేష్ అంటే ఎంత అభిమానమో చెప్పారు. అదే లోకేష్ 2 రోజుల క్రితం మీరు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి, ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, అదే శాసన మండలిలోకి వెళ్ళి పక్కన బొత్స సత్యనారాయణ కూడా అదే సమావేశంలో ఉన్నారు. ఆ రోజు అన్న మాట ఏంటంటే, నా తల్లిని నిండు సభలో అవమానించిన, నోట్ దిస్ పాయింట్, అవమానించిన, అత్యంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి మీ పార్టీ టికెట్ ఇచ్చింది, దీన్ని మీరు సమర్థించినట్టు కాదా అని నిలదీశారు. అంటే వాళ్ళ తల్లిని ఏమీ అనలేదు అనుకుందాం, భువనేశ్వర్ గారిని ఏం అనలేదు అనుకుందాం, మరొక కొడుకు వచ్చి నా తల్లిని అన్నారు అని శాసనసభలో అనాల్సిన అవసరం ఏముంటుంది? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు సార్? నేను అన్నాను కాదు, నువ్వు ఆయనకి చెప్పారా చూశారా నాకు తెలియదు, కాదు ఆయన బాధపడ్డాడు కాబట్టి ఉండొచ్చు, ఉంటే నాకు చూపిస్తానికే, ఎందుకు చూపించవు నాకు? నేను కూడా ఒక సమర్థుండే, అంత సమర్థంగా నేను కూడా ద్వేషిస్తా ఆ పార్టీని. ఒక్కసారి పద్దాక ఓకే, ఈ నా మనసులో ఈ పార్టీ లేదు, వైసీపీ లేదు, నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనపోతే అశోక్ నువ్వు నన్ను ఏమైనా చెయ్యి. For more videos like this, subscribe Big TV channel.